వెయిటింగ్ ఈ రోడ్ కోసం. చేస్తూ ఉంటాం కదా. థాంక్యూ. డెఫినెట్గా ఫస్ట్ ఫేజ్ని ఎంత ఫాస్ట్గా చేయాలంటే హై రోడ్ వాళ్ళు దీన్ని ఈ విధంగా కట్టుండారు. రేపు పొద్దున 7 గంటలకు వాన కూడా పడతావు, ఇటాచి పెడతావు, జేసీబీ పెడతావు, ఈ ట్రంచ్ అయిపోవాలి. ఆ పక్క కూడా వాళ్ళిద్దరితో మాట్లాడుండారు. ఎవరో నాయుడు అని వస్తాడంట, మాట్లాడు. ఏమ్మా అది వానలో? అవునా, ఓకే, వెరీ గుడ్. ఏమ్మా అవునా, కట్టినారా రెంట్కి వచ్చిన్నారా? ఓన్ మీద. ఇవి కూడా 1 by 1 మెల్లిగా లోపల రోడ్స్ కూడా చేసిస్తాం. అయిపోతుంది ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇప్పుడు నీకు అర్థమైనా నేను చెప్పింది. కాలువలు కూడా సార్ పెట్టిస్తాడు ఏదో రకంగా. సార్తో మాట్లాడుకో క్లారిటీగా. డిఎం ఫండ్లో మిగతా ఫేజ్ 2 చేద్దాము. ఫేజ్ 1లోనే మనకి ఏం కావాలో ట్రెంచ్ కొట్టేస్తాం సార్, ఈటీ వేస్తాము. మధ్యలో ఎక్కడైతే వాటర్ పోవాలో అక్కడ కల్వర్ట్ పెడతాం సార్. మనకి యూడిఆర్ఎఫ్ ఫండ్ వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ డ్రైన్స్ మాత్రం ఇస్తారు సార్. మనకి ఎక్స్పెక్టెడ్ ఫండ్ భారీగా రావచ్చు, వస్తే అందులో పెట్టేస్తాం సార్. ఏదో రకంగా ఆ డబ్బులు వస్తే మళ్ళీ కూడా మనం మున్సిపాలిటీకి ఏదో ఒక రకంగా. అంటే నీకు అర్థమైనా కల్వర్ట్ అయిపోవాలి, పైన కూడా హోల్స్తో ఉండే క్లోజింగ్ అవ్వాలి. మన బెంగళూరు మాత్రం పేపర్ టైల్తో డిజైన్ అవ్వాలి. అటు ఇటు పెయింటింగ్ రావాలి. సెంటర్ డివైడరు, కొన్ని చెట్లు, లైటింగ్ బోర్డు కావాలంటే కూడా ఇంటర్నల్ కాబట్టి పెట్టుకుంటే మెయింటెనెన్స్ కి డ్రైన్ ట్రెంచ్ తీస్తాము. కల్వర్ట్స్ అయితే జనరల్ ఫండ్ లో పెడతాం సార్. ఈ డ్రైన్ లో ఫర్దర్ గా యూడిఆర్ఎఫ్ ఫండ్ లో పెడదాము, లేదంటే డెసిషన్ తీసుకొని ఇప్పుడు పోదాం ఆఫీస్ లో కూర్చొని క్లీన్ గా పేపర్ పైన నీ సమస్య ఏముందో చెప్పి నేను సార్తో క్లారిఫై చేస్తాను. నాకు వర్క్ ఫాస్ట్ కావాలి.